వాస్తవంగా నిన్నటి వీడియోలో నేను కూడా కొంచెం తప్పే చేశానని నాకు మానసికంగా ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే డ్రగ్స్ మందు అంటే మత్తు మందులకు సంబంధించి ఒక నైతికత పాటించాల్సిన అవసరం ఉంది. మత్తు మందులు పట్టుకున్నప్పుడు ట్యాబ్లెట్లు ఇన్ని ట్యాబ్లెట్లు పట్టుకున్నాం కొంత ప్రమాదకరమైంది ఇట్లాంటిది చెప్పడంలో తప్పు లేదు. పేర్లు చెప్తున్నారు. తాజాగా ఏదైతే అవనిగడ్డ దగ్గర పట్టుకున్నటువంటి ఆ తప్పు చేసిన మందుల షాప్ వాళ్ళ పేరు చెప్పండి, అట్లాగే డిస్ట్రిబ్యూటర్ పేరు చెప్పండి, ఏమైనా చెప్పండి, వాళ్ళ పేర్లు ఏం తప్పులేదు. కానీ మందు పేరు చెప్తున్నారు. దీనివల్ల ప్రమాదం ఏంటంటే తెలియని వాళ్ళకు కూడా ఇప్పటిదాకా మత్తు మందులు ఏంటి అనేది పేరు వెళ్ళి షాప్కి అడగలేరు, ఇప్పుడు అడగడం ప్రారంభిస్తారు. అట్లాగే ఈ వ్యాపారాల్ని మనం ఆపలేము, ఇంకాస్త ఎక్కువగా చేసేటటువంటి ఇంకొంచెం రేట్ ఎక్కువ పెట్టి అమ్మేటటువంటి పరిస్థితి ఉంటుంది. సరే ఇప్పుడు నేరం అన్న భయం ఉంటుంది కాబట్టి బహిరంగ షాపుల్లో కాకుండా బయట అమ్మే పరిస్థితి కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇంకొకటి కూడా ఉంటుంది, ఈ పేర్లతో నకిలీ మందులు తయారు చేసి అమ్మేవాడు కూడా పడతాడు. కాబట్టి ఇలాంటి విషయాల్లో మనం ఒక స్టెప్ ముందేస్తే 3 స్టెప్పులు చూడాలి. చిన్న ఉదాహరణ చెప్తే నేను ఒకప్పుడు 94 తర్వాత 94, 95 టైంలో 10th క్లాస్ పేపర్ లీకేజ్ జరిగింది విజయవాడ ప్రాంతంలో. అనేక విద్యా సంస్థల వాళ్ళని అరెస్ట్ చేశారు. ఆ సంస్థలన్నింటిలో కూడా ఒక 50, 100, 150 మంది విద్యార్థులు ఉండేవాళ్ళు. ఈ అరెస్ట్ చేసి ఇట్లాగా 10th క్లాస్ పేపర్లు లీక్ చేశారు వీళ్ళు ఈ సంస్థలు అని చెప్పి పేర్లు రాశాం. ఆ సంస్థల పేర్లతో సహా రాశాం. ఇప్పుడు ఈనాళ్ళు సీన్ కట్ చేస్తే ఇవాళ ఆ సంస్థలు కార్పొరేట్ విద్యా సంస్థలుగా మారిపోయినాయి బోల్డ్. ఎందుకయ్యా అంటే పేపర్ లీకేజ్ తర్వాత వాళ్ళు తప్పుడోళ్ళు అనడం మానేసి మా పిల్లలు ఎలాగైనా పాస్ కావాలంటే ఆ స్కూళ్ళల్లో అయితే బెటర్ అని చెప్పి అందులో చేర్చడం మిగిలినాయి. అడ్మిషన్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. ఇది విచిత్రంగా ఉంటుంది ప్రజల ఆలోచన ద్వారా. కాబట్టి ఇట్లాంటి విషయాల్లో కూడా జాగ్రత్త పడాల్సి ఉంది.